నాకు అర్థం కాకుండా అడుగుతున్నాను. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కళాశాలల ఫీజులు అమాంతం పెంచేసింది. కరెంటు ఛార్జీలు 18,000 కోట్ల భారాన్ని ప్రజలపైన వేసింది. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసేసింది. ఈరోజు 108 వర్కర్లందరూ కూడా రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఆశా వర్కర్లు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థులకు పడలేదు. రావాల్సిన మెడికల్ కాలేజీలు రాకుండా ఎంబీబీఎస్లో చేరాలనుకున్న విద్యార్థులకు నిరాశ పాలై వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేయాలి, కానీ వచ్చే సంక్షేమ పథకాలను కూడా పూర్తిగా ఆపేసి ఎన్నికలలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా ఈరోజు కాలయాపన చేస్తూ సోషల్ మీడియా యాక్టివిస్టులపై అరెస్టులు చేయటం ఇదా ఈ ప్రభుత్వానికి ముఖ్యం అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.